రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ మహేంద్ర చౌదరి గారు. హలో సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్ చెప్పండి, ఎట్లుంది అసలు ఇండస్ట్రీ పరిస్థితి? చాలా హాట్ గా చాలా కాంట్రవర్సీతో ఉన్నట్టుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇండస్ట్రీ కథ స్లోగానే ఉందంట. ఓకే. ఒకప్పుడు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తుండేవి, బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతుండేవి. ఇప్పుడు కొద్దిగా హిట్ల శాతం తగ్గించి ఫ్లాప్ల శాతం పెరిగింది. ఓకే. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీ అనేది పెద్ద ఇదిగా ఉంది. రాంబాయ్ తర్వాత కూడా అంత ఇండస్ట్రీ హిట్ అనేది ఇంకా రాలేదు. ఉన్నాయి కొన్ని సినిమాలు ఉన్నాయి త్వరలో రిలీజ్కి. అంటే ఏంటంటే సార్ రీజన్? అంటే మంచి సినిమాను కూడా కావాలని ఫ్లాప్ చేస్తున్నారా, లేకపోతే సినిమాల ప్రైజెస్ విషయంలో డిఫరెన్సెస్ వస్తున్నాయా, లేకపోతే జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదేం లేదు, సినిమా హిట్ అంటే కంపల్సరీ ఆదరిస్తారు. ఇప్పుడు రాంబాయ్ సినిమా ఉంది, చిన్న సినిమా కానీ పెద్ద హిట్ అయింది. కానీ అక్కడ కంటెంట్ కథ రెండు బాగున్నాయి, ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది. అంతేగాని ఆ మీడియా ఇచ్చిన రేటింగ్ను బట్టి, లేకపోతే ఇంకొకటి సినిమా డైరెక్టర్ని బట్టి, లేకపోతే ఉన్న ఆర్టిస్టులను బట్టి ఈరోజు సినిమాలు ఆటలేదు. ఓకేనా? కేవలం సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి, ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ జెన్యూన్ పర్సన్ చెప్పిన దాన్ని బట్టి అలా సినిమాలు ఆడుతున్నాయి తప్ప, మీడియా చెప్పిన దాన్ని బట్టో, లేకపోతే ఏదో ఛానల్ వాళ్ళు రేటింగ్ ఇచ్చిన దాన్ని బట్టో ఈరోజు సినిమాలు ఆడే పరిస్థితులు. చాలా స్టార్ హీరోస్ మూవీస్ కూడా ఈ మధ్య ఆడట్లేవు. అంటే ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసిన దాన్ని బట్టి కొంచెం తక్కువ ఆడుతున్నాయి. అంటే ప్రీవియస్ ఇయర్స్ లో కలెక్షన్స్ బాగుండే, ఈ ఇయర్ ఈ 2 years మధ్యలో ఎందుకు ఇట్లా అవుతుంది అంటారు? స్టార్ హీరోస్ సినిమా ఏది ఇటు కాకుండా ఉంది. అంటే సంక్రాంతిలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి, 5 సినిమాలు. అనగనగా ఓ రాజు గాని అంటే హిట్ అవుతున్నాయి కాదు అనట్లేదు, బట్ ఇంతకు ముందు తెచ్చినంత కలెక్షన్ గానీ, అంత ఎక్స్పోజర్ గానీ, అంత రష్ గానీ థియేటర్ కి ఆడియన్స్ లేరు. అలా ఏం లేదండి, సినిమా బాగుందంటే కంపల్సరీ. అది ఒకప్పుడు ఏంటంటే 100 days షీట్ పడేది, 50 days షీట్ పడేది గోళ్ల మీద మనం చూసాం. ఈ రోజులు ఏంటంటే వీక్స్ కి వచ్చేసింది. అర్థమైందా? దాన్ని బట్టి వీక్స్ ని బట్టి బడ్జెట్ కలెక్షన్ ఇవి ఉన్నాయే కానీ ఆడట్లేదు అనే మాట తప్పు, చాలా తప్పు. ఓకేనా? రీసెంట్ గా ఏ సినిమా అనలేదు, సంక్రాంతి బరిలో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బ్లాక్ బాస్టర్ హిట్ కాలేదా? ప్రొడ్యూసర్ సేవ్ కావలేదా? అదే కాంపౌండ్ లో మళ్ళీ సినిమాలు స్టార్ట్ కాలేదా? ఓకేనా? సినిమాలు ఇట్టు ఫ్లాపులు ఎన్నేం లేదు కానీ అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒకప్పుడు మీద నుంచి ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్న డైరెక్టర్ కన్నా, చిన్న సినిమాకైనా సరే ఓటీటీ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది. అంటే మీరు ఇలా అంటున్నారు, డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ ప్రెసెంట్ ఇండస్ట్రీ కండిషన్ బాగాలేదు అన్నట్టుగానే చెప్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ కి ఆ సినిమా ఏదో ఫ్లాప్ అయిందో, లేకపోతే తగినంత రేట్ రాలేదనో, లేకపోతే దానివల్ల సప్లై రావటమే కానీ మిగతా ఇండస్ట్రీ మొత్తం ప్రొడ్యూసర్లు మొత్తం మీటింగ్ పెట్టి ఇండస్ట్రీ బాగాలేదని చెప్పలేదుగా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కొక్క మీటింగ్ ను బట్టి తన మనసులో ఉన్నది చెప్పుకున్నాడు. అదే ప్రొడ్యూసర్ నా స్టిట్ కొట్టాడు అనుకోండి, మళ్ళీ ఆటోమేటిక్ ప్లేట్ ఫిరాయించి వాస్తవాలు చెప్పేస్తాడు. వీళ్ళందరూ బాగున్నారండి. ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి మంచి బ్యానర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సితారా కానీ, మైత్రి కానీ, ఎస్విసి దిల్రాజు గారు కానీ, పిఎంఎఫ్ కానీ, సైన్స్ స్క్రీన్ కానీ, సాహో గారు, ఎన్నో బ్యానర్లు ఉన్నాయి, ఎన్నో సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, రిలీజ్ కూడా చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడే చాలా బాగుంది. కొత్త దర్శకులకు కూడా ఇలా అవకాశాలు కలుగుతున్నాయి. పెద్ద మూవీ బాగుందని చాలా మటుకు టాక్ వచ్చింది. అంటే సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు అంతా, కానీ అన్వాంటెడ్ నెగటివిటీ ఎందుకు వస్తుందండి? ఎవరు చేశారు? సోషల్ మీడియాలో కానీ, లైక్ కొన్ని పేజెస్ లో కానీ. ఇప్పుడు మైత్రి అంటే పన్నోళ్ళ ఆపోజిట్ లో చాలా మంది ఉన్నారు. పెద్ద మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఆల్రెడీ ఉప్పెన్లో సక్సెస్ అతను. సుకుమార్ గారి నుంచి రైటింగ్ నుంచి బయటకు వచ్చారు. ఓకేనా? మంచి సినిమా చేశాడు. పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అండి. 6 రోజులు అవుతుంది, 400 కోట్లు దాటింది. ఓకేనా? సినిమా చూసిన వాళ్ళు బ్యాడ్ నెగిటివ్ ఎక్కడ ఇవ్వలేదండి. సినిమా చూసిన వాళ్ళు, సినిమా చూడని వాళ్ళు, అక్కడ ఉన్న హీరో అంటే పడినోళ్ళు, లేకపోతే మైత్రి అంటే పడినోళ్ళు, వాళ్ళెవరో బ్లాడ్ ప్రమోషన్ చేశాడే తప్ప పెద్ద సినిమా చూసిన ఏ ఆడియన్ అయినా సరే, ఆపోజిట్ లో ఎన్టీఆర్ ఆడియన్ అయినా సరే, ప్రభాస్ ఆడియన్ అయినా సరే, రామ్ చరణ్ ఆడియన్ సరే, సినిమా బాగలేదని వాళ్ళు ఏమని చెప్పలేదండి. మరి 400 కోట్లు రావు కదా. యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న థింగ్ అంటారు ఇదంతా. ఇది ఏమీ లేదండి, మీడియాలో గిట్టని వాళ్ళు రకరకాలుగా స్ప్రెడ్ చేసి సినిమా అనేది తొక్కాలని చూశారు. కానీ ఆ నలుగురు తొక్కాలని కూడా సినిమా తొక్కలేరు కదండి. బుచ్చిబాబు అనే డైరెక్టర్ మామూలు నిరూపించుకున్న డైరెక్టర్, 4 సంవత్సరాలు వెయిట్ చేసి రాసుకున్న కథ. అది ఒక రోజు రాసుకుంది కాదు, 1 సంవత్సరం రాసుకుంది కాదు. అంత కథ అతను హ్యాండిల్ చేసి చేయగలిగిన సత్తా ఉందంటే వాళ్ళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బుచ్చిబాబు అనేవాడు ఒక టాప్ డైరెక్టర్ అండి. ఒక పాన్ ఇండియా స్టార్ని పెట్టుకొని ఆ సినిమా చేసి ఈ రోజు 400 కోట్లు క్రాస్ అండి. ఇంకా అయింది కనీసం ఇంకా 2 weeks లో మినిమం
1000 కోట్లు చేరుతుంది సినిమా. చేరుతుంది అంటారా? 100% చేస్తుంది. ఓకే. రామ్ చరణ్ కెరియాలో బ్లాక్ బాస్ట్ మూవీ ఇప్పుడు దాకా చేసిన సినిమాలంతా ఒక ఎత్తు, పెద్ద సినిమా ఒక ఎత్తు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి లైక్ బాగా కాంట్రవర్సీ అయింది, జాహ్నవి కపూర్ సీన్స్ గురించి బాగా కాంట్రవర్సీ అయింది, దాని గురించి ఏం చెప్తారు? జాహ్నవి కపూర్ అంటే ఆ క్యారెక్టర్ కి ఆయన సెలెక్ట్ చేసుకున్నారండి. బుచ్చిబాబు గారు ఒక రోజు సెలెక్ట్ చేసింది, 2 రోజులు సెలెక్ట్ చేసింది కాదు. ఓకే, అంత మ్యూజిక్ డైరెక్టర్ అయినా, అంత కెమెరామెన్ అయినా, అంత ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరూ చెక్ చేసుకున్నారు. జాహ్నవి కపూర్ పాజిటివ్ నెగిటివ్ గా వెళ్తారు ఎలా అనుకున్నారండి. ఆ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి సెట్ అయిపోయింది, పెట్టుకున్నారు అంతే. దాని ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆ అమ్మాయి క్యారెక్టర్ సెట్ కాలేదు, మేము అట్ట అనుకున్నాం ఎట్ట అనుకున్నాం, నువ్వెవరు అనుకోవడానికి? ఆ క్యారెక్టర్ కి ఆ అమ్మాయి సరిపోయిద్ది అనుకున్నా పెట్టుకున్నారు, ఇంకంతే. ఆ అమ్మాయి కరెక్ట్ ఆ క్యారెక్టర్ కి. ఓకేనా, మైత్రి వాళ్ళు తెలివి తక్కువ కాదు కదా, బుచ్చిబాబు గారు తెలివి తక్కువ గారు కదా. ప్రతి ఆర్టిస్ట్, అందులో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ చూడండి క్యారెక్టర్ లో లీలమైపోయారు. ఓకేనా, ఆ సినిమాకి జాహ్నవి కపూర్ 100% కరెక్ట్. ఆ సినిమాకి ఆ అమ్మాయి న్యాయం చేయగలిగింది, న్యాయం చేసింది కదా కాబట్టి మన బుచ్చిబాబు గారు ఆ అమ్మాయిని పెట్టుకున్నారు. ఇంకొక విషయం బుచ్చిబాబు గారు అన్నారు ఇంటర్వ్యూలో, లైక్ అంటే జగపతి బాబు గారు క్యారెక్టర్ ఎవరన్నా హిందీ పర్సన్ చేస్తుంటే, హిందీ యాక్టర్ చేస్తుంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అయ్యేది, బాగా రీచ్ అయ్యేది ఆడియన్స్ కి అని ఒక మాట అన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మన లాంగ్వేజ్ లో జగపతి బాబు గారు కరెక్ట్. ఆ లాంగ్వేజ్ కి అక్కడ ఉన్న ఆర్టిస్ట్ ని పెట్టుకుంటే ఇంకా రీచ్ అయ్యగలిగేది అనేది అతను మనసులో ఫీలింగ్ చెప్పాడు తప్ప ఓవరాల్ గా జగపతి బాబుని గారిని అనవసరంగా పెట్టుకున్న మాట అనేది అనలేదు. మళ్ళీ ఎందుకంటే దీని ద్వారా మళ్ళీ మీడియాలో దీని అట్టన్నారు ఇట్టన్నారు అనేది కాదండి. తెలుగులో జగపతి బాబు గారిని పెట్టుకోవడమే కరెక్ట్. అక్కడ లాంగ్వేజ్ లో ఎవరైనా పెట్టుకుంటే బాగుండేది అనేది ఆలోచన ఉంటే ఉండొచ్చేమో కానీ ఆ క్యారెక్టర్ కి జగపతి బాబు కరెక్ట్ కూర్చున్నారు, కరెక్ట్ గా సెట్ అయింది కూడా. అది తప్ప ఇంకెవరైనా చేసినా కూడా అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేరేమో అని నా అభిప్రాయం. ఇంకో కాంట్రవర్షియల్ టాపిక్, లైక్ మొన్న ప్రొడ్యూసర్స్ అందరికి ఒక ఇష్యూ అయింది, ప్రొడ్యూసర్స్ కి ఎగ్జిబిటర్స్. ఆ ఇష్యూలో లైక్ అంటే చాలా మాటలు అనుకున్నారు సో దాని గురించి ఏం చెప్తారు? అసలు ఎందుకు అయింది అంటారు? అంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబ్యూటర్స్ కి, ప్రొడ్యూసర్ కి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. దాని మీద థియేటర్స్ ప్రాబ్లమ్స్ వల్ల షేర్ బేసిక్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఒక క్లారిటీ లేకుండా డిస్కషన్ చేసుకున్నారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు సమన్యాయం చేశారు, ఎవరిని ప్రొడ్యూసర్ ఇబ్బంది లేకుండా, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది లేకుండా, బయర్స్ ఇబ్బంది లేకుండా మాట్లాడారు, సెట్ అయిపోయింది. దాని గురించి ఏం లేదు. బయట ఉన్న మీడియా ఛానల్స్ ఏంటంటే రకరకాలుగా దాన్ని నాగవంశీని వాళ్ళు ఇదన్నారు, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇదన్నారు, ఇవన్నీ ఎవరు కొత్త మాటలే కానీ అది అయిపోయింది, ఆ రోజుతో అయిపోయింది. నెక్స్ట్ డే అందరూ ఒక ఫంక్షన్ లో పెళ్లిలో కూర్చున్నారు. అంటే ప్రొడ్యూసర్స్ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, నాగవంశీ గారు కానీ మైత్రి ప్రొడ్యూసర్ కానీ. అంటే టికెట్ ప్రైజులు పెరిగినాయి అని అంటే మాల్లో పాప్కార్న్ రేట్స్ కానీ, కూల్ డ్రింక్స్ రేట్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి జిఎస్టీతో కలిపితే, వాటిని తగ్గిస్తే ఆడియన్స్ థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంటది అని అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? సింగిల్ స్క్రీన్ లో ఇలాంటివి ఏం లేవండి, మల్టీప్లెక్స్ లోనే ఉన్నాయి. మల్టీప్లెక్స్ కి ఇప్పుడు నా బడ్జెట్ ని బట్టి నేను సింగిల్ స్క్రీన్కి వెళ్తా, నీ బడ్జెట్ ని బట్టి నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్తావు. ఆ బడ్జెట్ నీకు తెలుసు, నీది ఆ స్థాయి కాబట్టి నువ్వు దానికి వెళ్ళావు. నా తగ్గట్టు నేను సింగిల్ స్క్రీన్కి వెళ్ళిపోయాను. నువ్వు ఇక్కడికి వెళ్ళాల్సిన నువ్వు అక్కడికి వెళ్ళి ఆ రేట్లు పెరిగినాయి, అది పెరిగింది, ఇది పెరిగినాయి అనేది కరెక్ట్ కాదు కదా. నువ్వు తెలియదా, ఈ రోజు జరుగుతున్న విషయం కాదు కదా. గత 2-3 years నుంచి ఇదే డిస్కషన్ జరుగుతుంది కదా. ఓకేనా, నువ్వు సింగిల్ స్క్రీన్కి వెళ్ళేవాడు, నీకు మల్టీప్లెక్స్ నీకేం పని? నువ్వు అక్కడికి వెళ్ళి దీన్ని పబ్లిసిటీ చేసినంత అవసరం ఏంటి? సో దేని ప్రైజింగ్ దాని అంటారు? 100% అండి. దాని స్థాయి వాడు దానికి వెళ్తాడు, దీని స్థాయి వాడు దీనికి వెళ్తాడు. నేనున్నాను సినిమాల థియేటర్లో సినిమాకి వెళ్తాను, అక్కడ ఎగ్ పఫ్ ఎంత? ఓ 50 రూపీస్, కూల్ డ్రింక్ ఎంత? ఓ 50 రూపీస్. అది నా బడ్జెట్. నేను కాదని చెప్పి నేను గణేరేమాలకి వాటికి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏముంది 300 పాప్కార్న్, ఎగ్ పఫ్ 100 రూపీస్, వాటర్ బాటిల్ 60 రూపీస్. అది నాకు మైండ్ లో ఉంది కదా బడ్జెట్. నేను దానికి ఎందుకు, నాకు కంఫర్టబుల్ ఇది, దీనికి వెళ్ళిపోతాను నేను. దీన్ని ఏదో హైప్ చేసి అక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, కానీ ఓవరాల్ గా ఎక్కడ ఏం జరిగినా ప్రొడ్యూసర్ అనేది వీటికి సంబంధం లేదండి. సినిమానే మాట్లాడాలా, సినిమానే ఇట్టు కొట్టుకోవాలా. సినిమా బాగుంటే 100% వచ్చి చూస్తారు. 100% అండి. కంటెంటే కాపాడు. 100% కంటెంటే కదండి, కథే కదండి, కథే సినిమా. ఆడియన్స్ థియేటర్కి వచ్చి బాగుంది అన్నాడంటే కథ నచ్చితేనే కదా. అలాంటి కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మంచి మంచి సినిమాలు కూడా త్వరలో రిలీజ్ చాలా సిద్ధంగా ఉన్నాయి. సో మీరు ఇట్లా చెప్తున్నారు, లైక్ అంటే రివ్యూయర్ విషయాలకు వస్తే లైక్ ఆడియన్స్ ఈ మధ్య ఇంటెలిజెంట్ అయిపోయారు కదా, స్టోరీని గెస్ చేసేయడం, మరి ఈ స్టోరీ ఇంతకు ముందు చేసినాం అంటే. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ సినిమాని చూస్తే, ఒక 5 years బ్యాక్ తీసుకున్న సినిమాని చూస్తే ప్యూర్ గా చూసేటోళ్ళు, ఎలాంటి కాంప్లికేషన్స్ ఎలాంటి మైండ్ లో పెట్టుకోకుండా. ఇప్పుడు చాలా స్టాటిస్టిక్ గా, చాలా లాజిక్ ప్రకారం ఇవన్నీ స్టోరీ వచ్చింది, ఇది వచ్చింది, కంటెంట్ వచ్చింది, రిపీటెడ్ కంటెంట్, ఇవన్నీ గుర్తుపట్టేసి సినిమా బాగున్నా
బాలేదు అని వేస్తున్నారు ఆడియన్స్. సో దీని గురించి ఏం చెప్తారు? సినిమా ప్రేమికుడు ఈ డిస్కషన్ చేయడండి. అర్థమైందా? కాలక్షేపం ఉండి ఖాళీగా ఉండి ఎంటర్టైన్మెంట్ గా సరదాగా వెళ్ళినోడు ఇలాంటి ఏదైనా బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందు ప్రమోషన్ అవ్వడం కోసం ఏదైనా మాట్లాడితే మాట్లాడవచ్చు కానండి, సినిమాని జడ్జిమెంట్ చేసి అంత ఊహించి ఇది ఎలా ఉంటది ఎలా ఉంటదని ఊహించి అంత తెలివిగల అయితే నాకు తెలిసిన వాటికి 2 రాష్ట్రాల్లో లేరు. ఓకేనా? ఎందుకంటే ఒక డైరెక్టర్ అనేది క్రియేటివ్. ఒక సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు రేపు నుంచి మనం ఈ హీరో లాగా ఉండాలరా, మనం ఎలా ఉండాలరా అనేది ఒక ఆడియన్ అనుకుంటాడు. అంటే డైరెక్టర్ ఆడియన్కి ముందు కొంచెం దూరం వెళ్ళి ఆలోచిస్తేనే కదా ఈ రోజు ఇతను నేను అనుకునేది. అర్థమైందా? నేను పెద్ద సినిమాకి వెళ్ళానా, రామ్ చరణ్ గారు ఇలా చేశారా, ఇలా ఉండారా, అసలు ఏం ఉండారా, రేపు నుంచి నేను కూడా ఎట్నే ఉండాలరా అని నా ఆలోచన వచ్చింది అనుకోండి. నాకు ఆలోచన రేపింది ఎవరు? ఒక డైరెక్టర్, ఒక క్రియేటివిటీ. అతను ఎంత ముందుకెళ్ళి నా గురించి ఆలోచించాడు. ఈ రోజు నేను ఆలోచించగలిగానంటే నాకంటే ముందున్నాడు కదా, ఆయనకంటే నేను ముందులేను కదా. ఇవన్నీ ఉత్తమ మాటలండి. కాలక్షేపం మీడియా ముందు మీరు ఏం చేస్తారు, ఆ మల్టీప్లెక్స్ లో అక్కడికి వెళ్ళి మైకి పెడతాడు, వాడు ఏదో ఒకటి మాట్లాడాలా, అది ఏదో మాట్లాడతాడు. ఆ మాట్లాడినోడు ఇంటికి పోయి కూడా వాడు ఏం మాట్లాడి కూడా తెలియదు, జస్ట్ ఫేమ్ కోసం. ఆ కాసేపే ఏమీ ఉండదు. అదంతా పెయిడ్ ఆర్టిస్టులు అండి. ఎవడో పన్నోళ్ళు ఒక 100 రూపాయలు ఇస్తే వాడు ఏదో మాట్లాడి వెళ్తాడు తప్ప జెన్యున్ గా రివ్యూ ఇచ్చిన సినిమాలు ఏది ఆడకుండా పోలేదండి. సో ఎంటర్టైన్మెంట్ ని ఎంటర్టైన్మెంట్ వేలో చూడాలి 100% అండి. సరే ఏదేమైనా ఒక సినిమాని తొక్కాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడల్లా కదండి. ఇప్పుడున్నది జెన్యున్ గా బాగుంది అనుకున్నాడు వెళ్ళిపోతున్నాడు, బాగలేదన్నాడు 2 రోజులు లేట్ అయినా సరే ఎందుకు బాగలేదని చూసేవాళ్ళు ఉంటారు తప్ప నువ్వు చెప్పేవాడిని నేను సినిమాకి వెళ్ళకుండా ఆగట్లా. అర్థమైందా? నేను వెళ్ళేవాడు ఇప్పుడు పెద్ద చాలా మంది అన్నారు మహేంద్ర కొద్దిగా అటు ఇటుగా ఉంది అన్నారు. అవునని నేను పోయి చూశాను, నాకు బాగుంది. అదే నేను వాడితో డిస్కషన్ చేయాలి, అరే నీకు ఎందుకు బాగాలేదు అన్నారు, నేను డిస్కషన్ చేయలే. ఎందుకంటే అది నా అవసరం కాదు కదా. అతని మైండ్ సెట్ అయితే నా మైండ్ సెట్ ఇది, నాకు నచ్చింది కదా. నేను 2 సార్లు చూశాను పెద్ద, నచ్చపోతే నేను ఒకసారి ఆగిపోతా కదా. నేను 2 సార్లు చూశానంటే. కానీ ఎంత అనుకున్నా ఈ రివ్యూవర్స్ వల్ల, యూట్యూబ్ లో చెప్పే రివ్యూస్ వల్ల ఎంతో అంత ఒక లిటిల్ పార్ట్ అన్న సినిమా ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే వీళ్ళని ఏం చేసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఈ రివ్యూస్ వల్ల సినిమా ఎఫెక్ట్ అవుతుంది, ఎంతో మంది జీవితాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. సో దీని గురించి ఏమంటారు? అంటే ఎంత అనుకున్నా ఎంతో కొంత వంశీ వాస్తవంగా ఒక నీకు విషయం మాకు చెప్పాలి. ఈ రివ్యూస్ వీళ్ళన్నీ ఈ మధ్య పుట్టినాయి కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ 95 ఏళ్ళు అవుతుంది పుట్టి. అప్పుడు వీళ్ళందరూ లేరు కదా, మరి ఆ రోజుల్లో సినిమాలు ఆడలేదు. రివ్యూస్ ఇవన్నీ నమ్ముకొని వాళ్ళు ఎవరు ఏ ఆడియన్స్ సినిమా పోకుండా ఉన్నారు, ఏ సినిమాకి వెళ్ళకుండా ఉన్నారు చెప్పండి. అంటే ఎంతో అవన్నీ ఉత్తమ మాటలు. అర్థమైందా? ఒకప్పుడు ట్రేడ్ గైడ్లు ఉండే సినిమాలో మేము ఎవరు ఏ సినిమా స్టార్ట్ చేస్తున్నారని చూసుకోవడం కూడా మేము ట్రేడ్ గైడ్ లో చూసుకునే వాళ్ళం. బుక్ వారం వచ్చేది, అది వారం రోజులు ఉండేవి. ఎవరు ఏ సినిమా చేస్తాను కానీ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు అయినా ఎగ్జిబ్యూటర్స్ అయినా సరే వాటిని బట్టే వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ లేవు. అర్థమైందా? వాస్తవాలు రాసేవాళ్ళు. ఈ రోజు అతి తెలివితేటలు నా ఛానల్ ఏదో ఒకటి కాంట్రవర్సీ చేస్తే నా ఛానల్ లేచిద్ది, లేకపోతే నేను లేగుస్తాను అని నేను మాట్లాడాలని మాట్లాడటమే తప్ప ఏమండే సినిమాలా చూసినోడు ఎవడు ఇలాంటివి మాట్లాడు. ఒక ఈ మధ్య చెత్త ఛానల్ చాలా స్టార్ట్ అయినాయి, ఏ ఛానల్ పడితే ఆ ఛానల్. వాళ్ళు లేపుకోవడం కోసం, ఆ ఛానల్ లేపడం కోసం ఊరక మీడియా ముందుకు వచ్చి ఒక సినిమా మీద రాయటమే తప్ప అలాంటిది ఏమీ లేదండి. కానీ వాడు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా అతను కూడా క్లారిటీ ఉండదు. అసలు చూసినోడు, సినిమా చూసినోడు 2 గంటల 3 గంటలైనా సరే చూసినోళ్ళు అయ్యా మాట్లాడండి. దురంధరం వచ్చింది, మన వాళ్ళకి హిట్ అయింది. దురంధరం పార్ట్ 2 కూడా వచ్చింది, మన వాళ్ళకి హిట్ అయింది. పులాపన్న సినిమా ఏదైతే మీరు పెద్ద సినిమా చెప్పారో అది మన వాళ్ళకి నచ్చట్లా. అంటే బయట సినిమాలు నచ్చుతున్నాయి అంటే మనోళ్ళు అంత తెలివితేటలతో ఉన్నారు. మనోడు మన ప్రపంచ స్థాయిలో కొట్టాడరా, ఏముందిరా సినిమా, భలే తీసామరా అన్నోడు ఎవడికి నచ్చట్లా. అక్కడెక్కడో ముంబైలో స్టార్ట్ అయిన సినిమా దురంధరం హైదరాబాద్ వస్తే చూసి వాళ్ళు రిపీటెడ్ గా 2 చూసి 4 గంటలకు కూర్చోబెట్టాడు. మనం 2.5 గంటలు కూర్చోబెడితే బయటకు వచ్చి చెత్త అంటున్నాడు, ఆ 4 గంటలకు కూర్చోబెడితే వాడు నచ్చుతున్నాడు. అది ఈ రోజు అలాంటి జనం, అది మా ఇండస్ట్రీ, మా దౌర్భాగ్యం. అది